ఎవరు మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాను సార్. మొన్న ఎలాగో బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద పేరు పెట్టగానే ఇల్లు పూలు కానీ 5,000 పట్టెళ్ళిపోయారు. కనీసం చప్పట్లు కూడా అట్లా. మేము ఆ టైప్ కాదు సార్. ఓహో, మరి ఏ టైపు? వాళ్ళు తీసుకొని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అయితే చాలా సంతోషమయ్యా. ఏం పని మీద వచ్చారు? మీ బర్త్డే వస్తుంది కదా, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చెప్తానండి. రాష్ట్రం మొత్తం మీరు రక్తం పంచాలని ఫిక్స్ అయిపోయాం. నా రక్తం పంచాలి. నువ్వు ఎవడయ్యా? పక్కన చూడని తప్పడం నువ్వు ఎవడరా? వాచ్మెన్ కాల్ పోలీస్. కొడతారండి. ఎందుకు కొడుతున్నా సార్? అడుగుతున్నా. అర్థమైందా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అలా ఉంటుంది. అంచేత చెప్పింది చేయి. అర్థమైంది సార్. ఇప్పుడు నేనేం చేయాలి? ట్యూన్ చేయాలి సార్. అది మాస్తో పెట్టుకుంటే దుమ్ము లేచిపోద్ది. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. నువ్వు ఆరా. అరే తడిక 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 తడికి తడికి తడిక తెరిచినావ కిటికీ చిలక. తడిక తడిక తడిక. 5-10 ఇస్తా, లేదంటే ఏపిస్తావురా. ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్టేట్కి వెళ్ళి ఎండి సీట్లో కూర్చున్నా నీకే అంటే పొగరుంటే, అమ్మ తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి పాస్ అయితే ఇంటర్లో ఉన్న ఎస్జినో గ్రూప్ వదిలేసి ఎంపీసీ చదువుతానే ఎంజాయ్ అని చెప్తే కష్టంగా ఉన్న అదే గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ వచ్చేసాను, మ్యాథ్స్ వచ్చేసాను, కెమిస్ట్రీ వచ్చేసాను, రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మాయిని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్కి క్లాస్ పెట్టుకొని రాత్రంతా కూర్చొని చదివి మళ్ళీ అలా పెట్టుకొని పొద్దున్నే లేసి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంత అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లోనే క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలను 4 ఏళ్ళుగా తిరుగుతూ ఎందుకు పనికిరాని నన్ను తిండి దండగా అని మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకున్న నాకు ఎవరో ఒక మానవుడు అవకాశం ఇద్దామని చూస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూసిన నీలాంటి బేవస్గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం నేను గ్రాడ్యుయేట్ని నాకెంత పవర్ ఉండాలిరా. అవును బేబే, ఇంతవరకు నువ్వు రఘుని చూసి నీ విలన్ లాగే హీరోలా చూడలే కదా, ఇక మీద చూపిస్తా.